శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. ఇది మీకు తెలుసు, ఇది ఒక మేల్ యొక్క జాతకం, అంటే ఒక మగ పురుషుడి యొక్క జాతకం. ఆయనకి 60 ఏళ్ల వయస్సు నిండిపోయింది. ఇక్కడ సూర్యమంగళంలో వచ్చి చూసిందే. ఈయన చాలా పవర్ఫుల్ జాతకమే ఇది. అదేంటంటే జాతకంలో చంద్రుడు గురుచంద్ర యోగమని చెబుతారు, కానీ దానికి సరైన పేరు ఆస్ట్రాలజీ ప్రకారం గజకేసరి యోగం అని చెప్పాలి. గురుచంద్ర యోగమని కొందరు చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాని పేరు గజకేసరి యోగం. గురువుతో పాటు చంద్రుడు ఉంటే, లేదా గురువు నుండి 4, 7, 10లో చంద్రుడు ఉంటే అదే గజకేసరి యోగం. ఇలా కూడా చెప్పొచ్చు, చంద్రుడితో పాటు గురువు ఉంటే, లేదా చంద్రుడి నుండి 4, 7, 10లో గురువు ఉంటే అది గజకేసరి యోగం. ఇక్కడ చంద్రుడి నుండి 7వ స్థానంలో గురువు ఉన్నాడు. గజకేసరి యోగం అనేది చాలా పవర్ఫుల్ అయిన రాజయోగమే. జ్యోతిష్య శాస్త్రంలోనే టోటల్గా 400కు పైగా యోగాలున్నాయి. అందులో 300 యోగాలకు చాలా మంచి యోగాలుగా చెప్పొచ్చు. అందులో 36 యోగాలు అత్యంత పవర్ఫుల్గా ఉండే రాజయోగాలు. అందులో 5 యోగాలు పంచమహాపురుష యోగాలంటారు. ఆ 36 యోగాల్లో భాగమైనదే ఈ గజకేసరి యోగం. గజకేసరి యోగం ఉంది అంటే, ఒకటి అతను ఏదైనా పెద్ద ఇండస్ట్రీకి ఓనర్గా ఉంటాడు, లేదంటే ఒక పెద్ద కంపెనీలో చీఫ్గా ఉంటాడు. అతనికి భూమ్మీద సకల సౌభాగ్యాలు అనుభవించగలిగిన మహాభాగ్యాలుంటాయి. ఇవన్నీ గజకేసరి యోగంలో ఉంటాయి. దాదాపు 85 వయసు వరకు ఆయుష్ ఉంటుంది. ఆరోగ్యం లాంటివన్నీ బెటర్గానే ఉంటాయి. మంచి కుటుంబ జీవితం కూడా ఆ వ్యక్తికుంటుంది. ఇక్కడ ఈ వ్యక్తికి విషయమేంటంటే, నా వద్దకొచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చారు, బుధదశాకాలం జరుగుతోంది. అప్పుడు నేను అడిగాను, సొంతంగా బిజినెస్ చేస్తున్నారు కదా అని అడిగాను. అవును. అలా ఎందుకు అడిగానంటే, ఇది 10వ స్థానం, వృత్తిస్థానం. 10వ భావాధిపతి లగ్నంలో ఉంటే, అంటే కర్మస్థానాధిపతి లగ్నంలో ఉంటే, ధనస్థానాధిపతి లగ్నంలో ఉంటే, రెండూ అవసరం లేదు. ఇందులో ఏదైనా ఒకటి ఉంటే సొంతంగా బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారు. సొంత బిజినెస్ చేసే వ్యక్తులందరి జాతకం ఇదే విధంగా ఉండదు. కాని ఈ విధంగా ఉంటే ఆ వ్యక్తి బాగా పేరు ప్రతిష్టలున్న, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారని అర్థం. అప్పుడాయన చెప్పారు, అవును స్వామీ, నేను బిజినెస్ చేస్తున్నాను. గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను. ఫారెన్ కంట్రీలో నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాను, ఇక్కడ్నుండి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ విధంగా భయంకరంగా గంభీరంగా ఒక 300 స్టాఫ్ ఆ విధంగా గొప్పగా బిజినెస్ చేశారు. కాని ఇప్పుడేమీ లేదు కదా, అన్నీ పోయాయి కదా అని అడిగాను. అవును స్వామీ, మీరు చెప్తుంది 100కి 100 నిజమే, అన్నీ వెళ్ళిపోయాయి. దానికి కారణమేంటి అని అడగటానికే ఆయనొచ్చారు. నేను చెప్పాను, జాతకం ప్రకారం 2 విషయాలున్నాయి. ఒకటి, ఈ జాతకం ప్రకారం మీరు బిజినెస్ చేసి ఉండకూడదు, సొంతంగా బిజినెస్ చేసి ఉండకూడదు. కాని జాతకం మాత్రం సొంతంగా బిజినెస్ చేసేలాంటి జాతకమే. 10వ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ చెయ్యొచ్చు, చెయ్యాలి, అదంతే. కాని మీరలా చేసుండకూడదు. అప్పుడు నేను చెప్పాను, మనం బిజినెస్ చేసేది ఎందుకోసం? లాభం సంపాదించటం కోసం కదా. ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తారు? లాభం రావాలి, లాభం రావాలి, డబ్బు రావాలి, అందుకే బిజినెస్ చేస్తారు.
మరి లాభం దేనినంటారు? ధనం, డబ్బు. డబ్బు అధికంగా. అంటే 100 రూపాయలకొస్తూ కొంటే దానికి 150 రూపాయలకి అమ్మగలగాలి. అప్పుడు అందులో 50 రూపాయల లాభం వస్తుంది. అది ధనం. కాబట్టి ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తారో వారికి రెండో స్థానం, ధనస్థానం శుభకరంగా ఉండాలి. మీకు సంబంధించిన వరకు ధనస్థానం శుభం కాదు. అదేంటంటే ఈయనకి రెండో స్థానంలో చూస్తే సూర్యుడు ఉన్నాడు, ప్లస్ అక్కడ శని 7, 8, 9, 10. కాబట్టి ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో మీకు శని దృష్టి ఉంది, ప్లస్ అక్కడ సూర్యుడున్నాడు. సూర్యుడు, శని, రాహువు సెపరేట్ టెండెన్సీ. గతంలో నేను చాలాసార్లు ఆ విషయం చెప్పాను. అది ఏ రాశిలో చూస్తుందో, ఆ రాశి దేని బేస్గా ఉంటుందో అక్కడంతా మీకు సపరేషన్ చోటు చేసుకుంటుంది. ఈ జాతకం ప్రకారం మీకు ఫ్యామిలీ లైఫ్ కూడా అంత సంతోషంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ ఒక యాక్టింగ్ లాగా. ఇక్కడ చూడండి, పెళ్ళై విడిపోతారు అని చెప్పటం లేదు. జాతకం ప్రకారం విడిపోయారని చెప్పాలి. కాని ఈ గజకేసరి యోగం జాతకంలోంది కాబట్టి పెళ్ళై విడిపోయారని చెప్పటం సాధ్యం కాదు. విడిపోరు, కాని ఒక యాక్టింగ్. ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు. ఒక 60% ఫ్యామిలీ అంతే, ఒక యాక్టింగ్ లాగే కొనసాగుతూ వస్తుంది. అప్పుడాయనన్నారు, అవును స్వామి, అలాగే ఉంది. తృప్తికరమైన ఒక దాంపత్య జీవితం, ఫ్యామిలీ లైఫ్ లేదు. సరే, ఓకే, అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈయన నన్ను కలవటానికి ఎందుకొచ్చారంటే కుటుంబ జీవితం గురించి అడగటం కోసం కాదు, ఫ్యామిలీ లైఫ్ గురించి అడగటానికి కాదు. ఫ్యామిలీ లైఫ్ జాతకం ప్రకారం ఒక నాటకంలాగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన ఓకే అన్నారు. ఎందుకంటే రెండో స్థానంలోని పాపగ్రహాలు ప్లస్ గురువు, శుక్రుడు దృష్టి, పరస్పర దృష్టి, గురువు శుక్రుణ్ణి, శుక్రుడు గురువుని చూస్తున్నారు. ఆ విధంగా ఉంటే సంతోషకరమైన దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్ ఉండదని శాస్త్రం చెప్తుంది. అప్పుడాయనన్నారు, ఓకే, ఒక నాటకంలాగా సాగుతోందని చెప్పినప్పుడు అవును, అలాగే ఉంది, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి అలాగే ఉంది. కానీ నాకిప్పుడది ముఖ్యం కాదు. నేనన్నాను, అది నేను చెప్తాను. ఇక్కడ బుధదశాకాలం ప్రారంభమైంది. ఇది ఒక 7 సంవత్సరాల కాలం మీకు బుధదశాకాలం ఉంటుంది. అవును కదా? అవును. కాబట్టి బుధదశాకాలం ప్రారంభం నుండి వృత్తిలో తగ్గుదల ప్రారంభమైంది. అవును కదా? అవును, అలాగే ఉంటుంది. దానికి కారణమేంటని తెలియటం లేదు. ఇప్పుడు నాకు 1000 కోట్లకు పైగా ఆస్తి ఉండేది. అదంతా గురుదశాకాలంలోనే భయంకరమైన రీతిలో వృద్ధి చూశాను. ఆ స్థాయికి ఒక యోగం గురువు. ప్లానెటరీ పొజిషన్ ప్రకారం గురువు గజకేసరి యోగం చేసిన కారణం వల్లే ఆ స్థాయి యోగం నీకు లభించింది. కాని అదంతా చేతిలోకి తీసుకున్న నీళ్లులాంటిదే. ఎవ్వరైనా ఒకరికి రెండో స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఉంటుందో, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటుందో, ఆ వ్యక్తికి ఫినాన్షియల్లీ ఆ వ్యక్తి యొక్క ధనపరమైన అవస్థ చేతిలోకి తీసుకున్న నీళ్లులాంటిదని చెప్పాను. చేతిలోకి నువ్వు సముద్రంలోకి కూడా వెళ్ళు, చేతి నిండుగా నీళ్లు తీసుకొని గట్టిగా పట్టుకోండి. ఎంతసేపు వరకుంటుంది? అది వెళ్ళిపోతుంది, ఉండదు. అదేవిధంగానే ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో పాపగ్రహం ఉంటే జాతకం ప్రకారం సొంత బిజినెస్ చెయ్యాలని జాతకంలో ఉంది, మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. కానీ నా యొక్క ఇప్పటివరకు ఉన్న అనుభవం ప్రకారం మీరు సొంతంగా బిజినెస్ చేయకూడదు. అంటే మీరు మీ సొంత బిజినెస్ చేయకూడదు. ఈ జాతకం ప్రకారం శాస్త్రం చెప్తుంది అది. ఇక్కడ రెండో స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పాపగ్రహమే. రెండో స్థానంలో సూర్యుడున్నాడు. అక్కడ కుజుడు 1, 2, 3, 4. కుజుడు సొంత ఇంట్లోనే దృష్టి ఉంది. సొంత ఇంట్లో చూస్తే ఆ రాశికి స్వక్షేత్రబలం ఉన్నట్టు. అంటే ఒక గ్రహం దాని రాశి మీద దృష్టి ఉంటే ఆ రాశి పుష్టవుతుందనే కదా. అలా వినుంటారు. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు.
ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.